నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం రెడ్ బుక్ రాజ్యాంగములకు రాజకీయ కక్ష సాధింపులకు పరాకాష్ట. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. నెల్లూరు జిల్లా వడ్డిపాలెంలో పల్లె వీక్షణం కార్యక్రమం. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికుల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు. జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ వెల్లడి. రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ లావాదేవీల్లో పారదర్శకతను పెంచి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ ఈ అత్యాధునిక టెక్నాలజీకి రూపకల్పన చేసింది. ఈ విధానం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్ల వంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సరైన రికార్డులు లేకపోవడం వల్లే విలువైన భూముల విషయంలో మోసాలు, వివాదాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో భూ తగాదాలు పెరిగాయని 22A నిబంధనను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే 3 సూత్రాల ఆధారంగా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ ఎమ్మెల్సీ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. తన కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసును అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేయడం రెడ్ బుక్ రాజ్యాంగ అమలుకు రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు పోలీస్ వ్యవస్థను కీలుబొమ్మగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం పరాకాష్ఠకు చేరిందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రివర్యులైన సీదిరి అప్పలరాజు గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ఠ. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేశారు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. అందులో భాగంగా మొన్ననే చూసాం, గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన సంఘటన. ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూసాం. మహిళలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే మనం తీసుకుంటే జత్వానీ కేసులో కూడా ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆ రోజు ఆ మహిళకి సపోర్ట్ చేస్తూ పోలీస్ అధికారుల్ని వేధించింది అనేది ఈరోజు ఆ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్లో ఆమె సరైన వ్యక్తి కాదు అని చెప్పి ఆమె అసలు రంగు బయట పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో ప్రభుత్వం పోలీస్ అధికారుల్ని వేధించింది, కక్షపూరితంగా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది జత్వానీ కేసులో. ఈ రెండింటిలో ప్రభుత్వం ఇరుకున పడడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక బీసీ నాయకుడైన సీదిరి అప్పలరాజు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా, కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఒక నియంతృత్వ ధోరణి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. కనీసం ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్స్ ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా వీళ్ళు మార్చేశారు.
పోలీస్ వ్యవస్థని టీడీపీ అనుబంధ సంస్థలుగా ఈరోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈరోజు అప్పలరాజు గారిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్ గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా ఆ అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది. అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా తీసుకుంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కాబడ్డం జరిగింది. నిజంగా అది చాలా దురదృష్టం. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయంలో ఒక 18 ఏళ్ల అబ్బాయి మీద హత్యా నేరం కేసులు కింద సెక్షన్స్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్స్ అంటే కావాలని హత్య చేశారు అనే సెక్షన్స్ కింద కేసులు పెడితే వీళ్ళ కోర్టు చేవాట్లు వేశాక మీరు ఆ సెక్షన్స్ మార్చారు. ఇది నిజం కాదా? ఎంత అన్యాయము. ఒక పిల్లాడికి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే దాని కింద ఆ సెక్షన్స్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద పెట్టాల్సిన సెక్షన్స్ మానేసి ప్రజా సమస్యల్లో క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వినూత్నంగా చేపట్టిన పల్లె వీక్షణం కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలం వడ్డిపాలెం గ్రామంలో వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మమేకమయ్యారు. అనంతరం గ్రామంలో నీటి సరఫరా, నీటి నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. కనుమూరు రోడ్లోని వీరకన్నుపూరు చెరువును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంచి కార్యక్రమం. మొన్న పులికల్లుకి పొదలకూరు మండలంలో మారుమూల గ్రామం పులికల్లు, అక్కడ ఉండే సమస్యలు కూడా కలెక్టర్ ప్రత్యక్షంగా తెలుసుకునే పరిస్థితి వచ్చింది. అయితే మెజారిటీ రెవెన్యూ ప్రాబ్లమ్స్, మెజారిటీ. సో వాట్ ఎవర్ అవన్నీ ఈరోజు మళ్ళీ రీసర్వే చేయటం, స్టేట్ లెవెల్లో రీసర్వే చేయటం, వాటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నాం. నేను ప్రధానంగా ఏంటంటే లాస్ట్ టైం రోడ్లన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు పంచాయతీరాజ్ R&B అవసరమైన దగ్గర కొత్త రోడ్డు శాంక్షన్ చేస్తున్నాం. కొన్ని దగ్గరలో ప్యాచ్ వర్క్ అన్నా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ మనుగోలు పొదలకూరు 3 కోట్ల రూపాయలు పెట్టేసి శాంక్షన్ చేశాం. అట్లే నెల్లూరు నుంచి పొదలకూరు రోడ్డు అది కొంతవరకు రోడ్డు బాగుంది, అక్కడక్కడ ఘోరంగా ప్యాచెస్ ఉన్నాయి. అటువంటివి మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇరిగేషన్ ప్రాబ్లమ్స్. ఇరిగేషన్ ఈ 2 yearsలో మ్యాక్సిమం శాంక్షన్స్ కలెక్టర్ గారు చేశారు. FDR కింద కానీ ONDM కింద కానీ ఎక్కడ ఎవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుపూర్ చెరువు చూసి వచ్చాం, ఇప్పుడు అది బ్రీచ్ అయింది. ఆల్మోస్ట్ more than 40 lakhs శాంక్షన్ అయిపోయింది. బ్యూటిఫుల్గా రోడ్డు ఆ బ్రీచ్ క్లోజ్ చేసినారు. పక్కనే వాట్ యు కాల్ చెక్ డ్యామ్ కట్టాం. చెక్ డ్యామ్ వల్ల అక్కడికి పోతే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చూశారు. ఆ చెక్ డ్యామ్తో ఎంతో వాటర్ స్టోరేజ్ వచ్చింది. ఇంకేదో కొంచెం ఎక్స్టెన్షన్ అన్నారు, అది కూడా కలెక్టర్ గారు అష్యూర్ చేశారు. ఫస్ట్ ప్రోగ్రామ్ మన వీబీజీ రామ్జీ కింద జలహారతి, జల్ధారా జలహారతి ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఒక వర్క్ చెక్ చేయడం జరిగింది. ఇక్కడే పెద్ద వెంకటాచలం చెరువు ఉంది. దీనికి నీళ్ళు కనుపూరు కాల్వ నుంచి వస్తున్నాయి. తర్వాత ఈ నీళ్ళు సముద్రంకి వెళ్ళాలి. సముద్రంకి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఉన్న ఫీల్డ్ ఛానల్స్ చాలా క్లియర్గానే ఉండాలి. సో పీఈడి అమ్మగారు ఒక మంచి వర్క్ శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ 2 kilometer వరకు కొద్దిన వర్క్ చెక్ చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తర్వాత దీనివల్ల వచ్చిన సీజన్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రైతుకి. ఆ తర్వాత OHSR ట్యాంక్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ క్వాలిటీ వచ్చేసి బాగుంది. ఫ్లోరైడ్ కానీ pH కానీ అన్ని పర్మిసిబుల్ లిమిట్లో ఉన్నాయి. ఇది ఒక పెద్ద హ్యాబిటేషన్. ఇక్కడ 4 ట్యాంక్స్ ఉండాల్సింది, 2 ట్యాంక్స్ ఫంక్షనింగ్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ కూడా వెంటనే ఇప్పుడు లాస్ట్ వీక్లోనే కొత్త 2 ట్యాంక్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు కూడా మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు గత సంవత్సరంలో 2 సైక్లోన్స్ వచ్చినాయి, దిత్వా సైక్లోన్, మొంతా సైక్లోన్. ఈ 2 సైక్లోన్స్ వల్ల ఇక్కడ ఉన్న వాటర్ బాడీస్ బాగా డ్యామేజ్ అయింది.
దీనిలో ఈ కన్పూర్ ట్యాంక్ బండ్ కూడా బాగా డ్యామేజ్ అయింది, అక్కడ ఉన్న చెక్ డ్యామ్ కూడా డ్యామేజ్ అయింది. ఇప్పుడు 47 lakhs rupees అక్కడ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్తో సహా ఆ వర్క్ ఎలా చేశారు, ఆ క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయడం జరిగింది. నాణ్యత బాగుంది, చాలా చక్కగా ఈ వర్క్ ఇరిగేషన్ వాళ్ళు చాలా టైంలోనే పూర్తి చేయడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఒక సిఎస్సికి వెళ్ళడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విశాఖ నగరం నుంచి విమానాశ్రయానికి ప్రయాణికుల రవాణా సౌకర్యాల్లో మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ తెలియజేశారు. నగరంలోని ప్రత్యేక లాంజ్ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ బస్ నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం జిల్లాకు 100 బస్సులు కేటాయించగా ఇప్పటికే 20 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని, అవసరాన్ని బట్టి సంఖ్యను పెంచుతామని వెల్లడించారు. విమానాశ్రయానికి ప్రత్యేక ఏసీ బస్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. మన జిల్లాలో మీ అందరికీ తెలుసు, ఫస్ట్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ఫస్ట్ ప్రాజెక్ట్ని, ఇండియాలోని దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. గ్రౌండ్ బ్రేకింగ్ కూడా ఆ రోజు మనం టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు అయితే ఈ భోగాపురం ద్వారా బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో 11 మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఒక బస్సుని, ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ విశాఖపట్నం జిల్లా నుంచి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పాలు పంచుకొని భోగాపురం ఎలా మన భవిష్యత్తుకి హెల్ప్ చేస్తుందో తెలుసుకొని అనుగుణంగా మన పిల్లల్ని కూడా ఆ దారిలో పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్, 7 రోడ్డుల్లో 4 కంప్లీట్ అయ్యాయి. మనకు 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం, సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రోడ్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఈజ్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్లలో. అలాగే మీ అందరికీ తెలుసు, కోస్టల్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాగానే మనకు చాలా వరకు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ టు భోగాపురం వస్తుంది కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే మెట్రో సంబంధించి కూడా రీసెంట్ వీఆర్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ ఉందో, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఉందో అది కూడా త్వరగా చేసుకోవాలని. ఈ రెండింటిని మనం లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్గా వాటి మీద ఫోకస్ పెడుతున్నాము. షార్ట్ టర్మ్లో మనం ఈ రోడ్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాము, ప్రయారిటీ రోడ్సే కాకుండా 28 రోడ్లు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ తరపున ఏరో ఎక్స్ప్రెస్ని కూడా మనం లాంచ్ చేసుకోబోతున్నాము. డైరెక్ట్గా సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి ఎక్స్క్లూజివ్ బస్ సర్వీస్, ఎయిర్ కండిషన్ బస్ సర్వీస్, స్పెషల్ బస్ సర్వీస్ ఏదైతే రిమైనింగ్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసామో అది మన వైజాగ్లో కూడా పెట్టుకుంటున్నాము. అతి ముఖ్యంగా కొన్ని చోట్ల దేశంలో ఓలా, ఊబర్ వంటివి ఎయిర్పోర్ట్కి అలో చేయకపోవడం, ఓన్లీ ఎయిర్పోర్ట్ డెడికేటెడ్ క్యాబ్ సర్వీస్ పెట్టడం లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అవి లేకుండా ప్రతి ఒక్క అగ్లోమెరేటర్ని కూడా అలో చేసే విధంగా మనం జిఎంఆర్తో మాట్లాడడం జరిగింది. ఊబర్, ఓలా అన్నీ కూడా మొదటి రోజు నుంచే ఆపరేషనల్గా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఏవైతే మనం తీసుకున్నామో అవి కూడా అతి త్వరలో మనం ఆపరేషనల్గా చేసుకుంటాము. సిటీలో ఎక్స్క్లూజివ్ లౌంజెస్ని కూడా, ఎయిర్పోర్ట్ లౌంజెస్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ లౌంజ్కి చేరుకున్నట్లయితే ప్రతి అరగంటకి మనకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో వాళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. మనకు ట్రావెల్ అడ్వైజరీస్ కూడా ఒక 10 జోన్స్లో మన సిటీలో ఉంటే ఈచ్ జోన్ నుంచి వాళ్ళు ఎలా భోగాపురం చేరుకోవచ్చు, ఏ రూట్ ద్వారా త్వరగా చేరుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇంటెన్స్గా ప్రచారం చేస్తున్నాం. మీ అందరికి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. గత వారంలోనే ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ కూడా టేకప్ చేయడం జరిగింది. భోగాపురం సంబంధించి ఎలా ప్రిపేర్డ్గా ఉన్నామో, ఎయిర్పోర్ట్ ఒకవేళ మూవ్ అయిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్తో, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో చాలా డీటెయిల్గా రివ్యూ చేశాము. ఆనరబుల్ సీఎం గారు కూడా ఈ విషయంలో చాలా క్లియర్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది వైజాగ్కి. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా భోగాపురం సంబంధించి వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ ప్రజలందరూ పొందే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. అయితే బీచ్ రోడ్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ని రిమూవ్ చేయడం జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ 28 రోడ్స్లో ఎక్కడైతే హైవే
ఎక్స్ప్రెస్ వే కానీ హైవే కానీ కనెక్ట్ అవుతున్న జంక్షన్స్ని కూడా వైడన్ చేసి హైమాస్ట్ లైటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.